కాపు ఉద్యమంలో మీకు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కానీ అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఆదరిస్తే గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఒక శిఖరాగ్ర దర్శకుడిగా ఎదిగారు మీరు. కానీ ఈ రోజున ఒక ప్రత్యేకంగా ఒక కుల ప్రాతిపదిక మీద జరుగుతున్న ఒక ఉద్యమంలో మీరు భాగస్వామి కావటం, అలాగే మీతో పాటు చిరంజీవి కూడాను. మళ్ళీ మీడియా తప్పు ఇంటర్ప్రిటేషన్ ఇలాగే ఉంటుంది. నేను అనేది ఏంటంటే, మీరు అచ్చుగుద్ది ఆంబోతును వదిలేసినట్టుగా మీరు అనుకున్న భావాలు గుద్ది అవతల పారేస్తారు. కాపు ఉద్యమానికి కాదు ఇక్కడ దాసరి కానీ చిరంజీవి కానీ వచ్చింది. కాపు ఉద్యమం ముద్రగడ ఉద్యమం. అది ముద్రగడ చేసుకుంటున్నాడు ఆయన. మేము జెండా పట్టుకుని వెళ్ళా. ముద్రగడని రక్షించడానికి, ఆత్మరక్షణ చేయడానికి అతను చంపేసి పరిస్థితిలో ఉంటే మేము అడ్డుకోవడానికి వచ్చాం. ముద్రగడ వెనక మేము ఉన్నాం, జాగ్రత్త అని చెప్పడానికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడైనా సరే ముద్రగడకి ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటాం. అంతవరకే. మీరు వచ్చి దాన్ని దీని వెనక దాని వెనక మీరు క్వశ్చన్ వేస్తారు. మీరు వేసిన క్వశ్చన్నే ఆన్సర్గా మీరు డిసైడ్ చేసుకుంటారు. అది కరెక్ట్. మేము డిసైడ్ చేసుకుంటాం సార్. ముద్రగడ ఉద్యమానికి మద్దతు చేయడం అంటే కాపు ఉద్యమానికి మద్దతు తప్పు. అది కరెక్ట్ కాదు. అది ఎలా కరెక్ట్ అవుతుంది? కాపు వచ్చే మేము కాపు తుని దీనికి మీటింగ్ మేము వెళ్ళామా? తుని మీటింగ్ మేమేమైనా సపోర్ట్ చేసామా? మేమేమైనా మాట్లాడామా? ముద్రగడని జైల్లో పారేసిన తర్వాత మేము రంగానే విధంగా చంపారు, అలాగే ఇతను కూడా చంపబోతున్నారు అనే అనుమానం మాకు ఏర్పడింది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము అలా స్టాండ్ అయ్యాం. కానీ ఇది కుల ఉద్యమానికి, రిజర్వేషన్ల ఉద్యమానికి, కాపు ఉద్యమానికి మద్దతు కాదు, కేవలం అతనికి మాత్రమే మద్దతు అంటారా మీరు ఇలాగే ప్రశ్నలు వేసి అవతల కాపులతో కోపం తెప్పించడానికి కాదు అంటే యువతల మమ్మల్ని ముద్ర వేసేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది తప్పు. మీడియా చేసే పని ఒక సెలబ్రిటీస్ పట్ల, ఒక నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళ పట్ల ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ కాపు కులానికి కాదా, మళ్ళీ ముద్రగడ్డకు కాదా, ఇదే తప్పు. ఈ తప్పే చేస్తోంది మీడియా ఇప్పుడు. నేను మీ అందరికంటే సీనియర్ జర్నలిస్ట్ని మర్చిపోకండి. ఈ సినిమా పరంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో రాజకీయాల నుంచి గతంలో కొంతమంది వెళ్ళినప్పటికీ కూడా ఎవరు కూడా కుల ప్రాతిపదిక మీద జరిగినటువంటిది ఏది వెళ్ళలేదు. ఒక చిరంజీవి మీకు మాత్రమే. ఎవరికి లేదు కులం అంటే ఎవరికి లేదు కులం. కులం అందరికీ ఉంటే ఉండదు. వేదిక మీద మైక్ పట్టుకుని చెప్పకపోవచ్చు, కానీ ప్రతి వాడికి కులం 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 లేనివాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. హిపోక్రసీ మేటిపై ఉద్యమ రూపంలో వచ్చినటువంటిది మీరు చిరంజీవి అనేటువంటి దాన్ని మీరు అంగీకరిస్తారు. మళ్ళీ మీరు చిరంజీవి డోంట్ ట్రై టు హ్యాంప్ అవున్ ఆన్ ది సేమ్ పాయింట్. మేము ఒక సిచ్యువేషన్లో మేము బయటకు వచ్చాం, చేసాం, దట్స్ ఆల్. మళ్ళీ దాన్ని మీరు చిరంజీవి వీళ్ళు కాపులు, పవన్ కళ్యాణ్ కాపు, వీడు కాపు, ఇంకెవరో కాదా? రాసుకు పూసుకు తిరుగుతున్న వాళ్ళు వద్దు, ఇక్కడతో స్టాప్ చేయదు. ఓకే సార్, నేను చాలా ఇంకెక్కువ మాట్లాడాల్సి వస్తుంది. కులం పేరుతో నాశనం అయిపోయిన వాళ్ళు కాపులు, కులం పేరు చెప్పకుండా భుజం చేసుకుని బాగుపడ్డవాళ్ళు ఇతరులు.